కొట్టుకోవటం, తనుకోవటం, బజార్కి వెళ్ళటం, కోట్ల చుట్టూ తిరగటం, ఇంకా ఏంటి ఏమా ఏంటి ఎప్పుడు గొడవ పడనట్టు, కొట్టుకోనట్టు, మీ ఆయన జుట్టు పట్టుకుని నాకు తీగినట్టు చెబుతున్నావు. ఎప్పుడు కలహపడలేదా, గొడవ పడలేదా? చెప్పండి. గొడవ పడ్డారు, కలహపడ్డారు, విరోధం వచ్చేసింది, వివాదం వచ్చేసింది. అయితే ఒకవేళ కొన్ని సందర్భాల్లో మన మనసు వచ్చి ఉండొచ్చు. అయితే వాక్యాన్ని వింటున్నప్పుడు మనం ఏం చేయాలంటే, నిజమే కదా ఒకప్పుడు మనం ఇలా ఉన్నాం, నిజమే కదా ఒకప్పుడు ఇలా జీవించే, మరి ఖచ్చితంగా నేను మార్చుకుంటాను అనే మనసు మనకు రావాలి. ఆమేన్. చూడండి, ఇక్కడ రాయబడింది ఏంటంటే, కోపోద్రేకియగువాడు కలహమును రేపుతాడు, దీర్ఘ శాంతము కలిగిన వాడు వివాదమును, గొడవను, కలహమును అణచివేస్తాడు అన్నాడు. అణచివేయటానికి అర్థం ఏంటి? అమ్మా డాక్టర్ గారు వీళ్ళు మమ్మల్ని అణిచేస్తున్నారండి అంటే అర్థం ఏంటి? తొక్కేయటం. అదేనా? మమ్మల్ని అణిచేస్తాం. ఆ మధ్య కూడా అన్నాడు, నన్ను తొక్కేస్తున్నారండి సంఘంలో అన్నాడు. నన్ను తొక్కేస్తున్నారండి అన్నాడు. సంఘం పుట్టోడు ఎంత ఉంటాడు అంతే, 14-15 సంవత్సరాలు అడిగి వాడన్న మాట ఏంటంటే, నన్ను తొక్కేస్తున్నారని పాటగారు సంఘంలో అన్నాడు. ఏంట్రా నీ బాధ అంటే, నేను పాట బలే పాడతానండి, నేను పాట బలే మంచోడే, నిజంగా బాగా పాడతాడు. వాడు అన్న మాట ఏంటంటే, నన్ను నొక్కేస్తున్నారండి అన్న. అంటే వాడి ఉద్దేశం ఏంటి? వాడు వచ్చిన ప్రతి వారం వాడికి పాట ఇవ్వాలంట. సాధ్యమైందా అమ్మా? వాడు వచ్చిన ప్రతి వారం వాడికి పాట ఇవ్వాలంటే మరి మిగతా విశ్వాసం వాడొద్దా? నువ్వు అంత గాన కోకిలవా? బాలసుబ్రహ్మణ్యం తమ్ముడు అందరికీ ఆశ ఉంటుంది కదా పాడాలని. అందుకే నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళు ఎంత సమీపస్తులైనా, దూరస్తులైనా, ఎలాంటి సరే ఖచ్చితంగా అందరినీ కవర్ చేయడానికే చూస్తాను, అందరికీ పాట ఇవ్వడానికే చూస్తాను. ఎందుకంటే వాళ్ళ హృదయాలు కొన్ని సందర్భాల్లో ఒకరికి ఒకరు ఇవ్వకపోతే బాధగా పోవచ్చు. అర్థమైందా లేదా? వాడు అంటాడు, నన్ను నొక్కేస్తున్నానండి అన్నాడు. అంటే ఆయన పాట ఇవ్వకపోతే నేను నొక్కేసినట్ట. అర్థమైందా? ఇప్పుడు దేవుడి వాక్యం చెప్పేది ఏంటంటే, దీర్ఘ శాంతము. అలాంటి వాళ్ళు మీరు గుర్తుంచుకొని ఎక్కడ వాళ్ళు స్థిరపడలేదు. అలాంటి వాళ్ళు గుర్తు పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడ ఉండలేరు అసలు. ఎందుకంటే వాడి హృదయం ఏంటంటే నేను 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 అనే అహంకారంతో ఉంది కనుక అలాంటి వాడు ఎక్కడ నిలబడాడు. ఏ సంఘంలో ఉన్నాడు, ఈ సంఘంలోనే కాదు, ఏ సంఘంలో వాడు నిలబడలేడు. కారణం ఏంటంటే వాడి గర్వము వాడిని తగ్గిస్తుంది అన్నాడు. అంతేనా? ఎవరి గర్వము వాడిని తగ్గిస్తుందా, హెచ్చిస్తుందా? ఎవరి గర్వం వాడిని తగ్గిస్తుంది, ఎవరి తగ్గింపు వాడిని హెచ్చింపబడేటట్లుగా మారుస్తుంది అన్నాడు. మరి దీర్ఘ శాంతము కలిగిన సంఘము, కుటుంబాలు, విశ్వాసులు ఎలా ఉంటారు అంటే, ఒక వ్యక్తిగా నువ్వు సంఘంలో దీర్ఘ శాంతము కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు, నీ ఉన్న చోట చిన్న సమస్య, చిన్న కలహము, చిన్న వివాదం వస్తే ఆ